ఎయిర్టెల్ డిష్ టీవీ రీఛార్జ్ చేయడం, అందులో ఆఫర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చూపుతాం. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, అందులో యాప్ ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేసాక లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అందులో రీఛార్జ్ ఉంటుంది, రీఛార్జ్ క్లిక్ చేయాలి. దాని తర్వాత రీఛార్జ్ బిల్ అని వస్తుంది, రీఛార్జ్ క్లిక్ చేయాలి. దాంట్లో వచ్చేసి ఐడి నెంబర్ ఎంట్రీ చేయాలి, డిటిహెచ్ వస్తుంది, డిటిహెచ్ ఎంట్రీ చేయాలి. ఐడి నెంబర్ ఎంట్రీ చేస్తే మీకున్న ఫస్ట్ ఆఫర్స్ అనేది ఏది అనేది ఉంటుంది. మీకు 1 మంత్ ఎంత ఉంటుంది అవన్నీ చూపిస్తుంది. మీకు ప్యాకేజ్ నచ్చిందని బట్టి చూసుకోవచ్చు. 6 మంత్, 1 లాంగ్ టర్మ్ కాడికి పోతే 6 మంత్ వస్తుంది. మంత్లీ కావాలంటే లాస్ట్కి ఉంటుంది. ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏ ప్యాకేజ్ నచ్చిందో, ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ 180 డేస్, 144 డేస్ అని ఉంటాయి కొన్ని దిక్కుల. 6 మంత్కి ఎంత పడుతుందో చెక్ చేసుకొని వేసుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అందులో ఏమేమి ఛానల్ వస్తాయి అనేది ఉంటుంది. ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క ఆఫర్స్ వస్తాయి. కొంతమందికి ఆఫర్స్ ఉంటాయి, కొంతమందికి ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకుంటే బెటర్. వ్యూ డీటెయిల్స్ వచ్చినాక ఛానల్లో ఏ ఛానల్స్ వస్తాయి, ఏమేమి కథ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ఛానల్స్ క్లిక్ చేసాక అందులో వచ్చిన ఛానల్స్ అన్నీ మనం చూసుకున్నాక ఆ ప్యాకేజ్ వస్తే కింద రీఛార్జ్ అని వస్తుంది. ఆ రీఛార్జ్ అని వచ్చినప్పుడు ఓకే వేసుకుంటే అయిపోతుంది.